Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. ఓకే, ఇప్పుడు ఎలానో ఉగాది వస్తుంది కొత్త. ఈ ఇయర్ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి చెప్తారు? ఈ సంవత్సరము వచ్చేటువంటి సంవత్సరం పేరు యాక్చువల్గా మనకు యుగాది అనేది రూపాంతరంగా మారి ఉగాది అయింది. యాక్చువల్గా యుగాది అది ఉగాదిగా మారింది. ఈ సంవత్సరము పేరు శ్రీ విశ్వ వసునామ సంవత్సరము. ఈ సంవత్సరానికి అధిపతి రవి అంటే సూర్యుడు. సో ఈ సంవత్సరము ఎలా ఉండబోతుంది ఓవరాల్ సంవత్సరము అంటే, రవి అంటే రాజు, రాజకీయాలు, పబ్లిసిటీ, ఈ మూడు రవి కమాండ్ చేస్తాడు. అంటే ఈ సంవత్సరము బాగా 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 ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళలో రాజకీయ నాయకులు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. దేశాలు ఉన్నాయి అంటే దేశాల మధ్యన, రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణము, రాజుల మధ్యన వైరము, రాజులకు ప్రాణగండము, రాజులకు కారాగార వాసము, ప్రకృతి వైపరీత్యాలు, మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, సో అనుకోని ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు, అలాగే సునామీ హెచ్చరికలు, అలాగే నగరాల్లో విపరీతమైన వర్షపాతము, అండ్ మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం విడాకుల సంఖ్య చాలా ఎక్కువ. అలాగే వీటిలో పాజిటివ్ తీసుకుంటే ఆడవారికి విపరీతమైన రాజయోగము, అంటే ప్రాముఖ్యత అనేది ఈ సంవత్సరం ఆడవారికి పెరుగుతుంది. అలాగే 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల యువతలో ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్లు అంటే చనిపోవడము, అలాగే కన్ను లేదా చర్మానికి హార్ట్, లివరు సంబంధించినటువంటి ఏదైనా ఒక వైరస్ బాధించే అవకాశము. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉన్నాయి. దీనికి కారణం షష్టగ్రహ కూటమి అని మీనరాశిలో ఏర్పడుతోంది. సో షష్టగ్రహ కూటమి 2019 డిసెంబర్లో ఏర్పడ్డప్పుడు మనకు కరోనా వచ్చింది. అలాగే ఈ సంవత్సరము మార్చ్ 30వ తేదీ 2025 సంవత్సరంలో మనకు మళ్ళీ షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతోంది. సో దీనివల్ల సుమారు మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశి వాళ్ళు చాలా చాలా సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఓవరాల్ సంవత్సర ఫలితము. సో నెక్స్ట్ వచ్చే రాశి కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారికి సంబంధించి 100కు 90% అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. 10% సమస్య ఏమిటి అంటే, మే 9, 2025 నాడు గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. మిథున రాశి ప్రవేశం అనేటువంటిది గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. అది ఒక్కటే ఒక సమస్య కనిపిస్తూ ఉంది. సో 90% చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. అష్టమ శని వెళ్ళిపోతుంది. 9వ ఇంట్లోకి శని భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. సో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఎవరైతే కర్కాటక రాశి జాతకులు 60 సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్లకు సమస్యలు అనేటువంటివి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేటువంటివి కనిపిస్తున్నాయి. అలాగే తొందరపాటు నడక వల్ల, అంటే మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, నీరు ఉన్న దగ్గర నడిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే గురువు వ్యయం వల్ల కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకునే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి. మరి రెమెడీ ఏమిటి అంటే, ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో షర్ట్ ధరించడం మగవాళ్ళైతే, ఆడవాళ్ళైతే లెమన్ ఎల్లో డ్రెస్సును ధరించడం వల్ల కర్కాటక రాశి వారు సమస్యల నుండి బయటపడతారు. నెక్స్ట్ సింహరాశి. సో సింహరాశి జాతకులకు అష్టమ శని ప్రారంభమవుతూ ఉంది. ఖచ్చితంగా అన్ని రంగాల వారికి, చిత్ర పరిశ్రమ వారికి, టీవీ రంగం వారికి, మీడియా రంగం వారికి, రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, అన్ని వర్గాల వారికి సమస్యలు ఉంటాయి. న్యాయ వ్యవస్థ పరంగా న్యాయపరమైన చిక్కులు ఉంటాయి, సంచలనాలు నమోదవుతాయి, మీడియాకి ఎక్కే అవకాశం ఉంది. సమాజంలో చెడ్డ పేరు, తల్లి తండ్రి లేదా భార్య భర్త తరపున ఎవరికైనా ఒకళ్లకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ధన నష్టం ఏర్పడుతుంది. అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది సింహరాశి వారికి. మరి రెమెడీ ఏమిటి అంటే, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చిన రాశి కన్యారాశి. సో కన్యారాశి వారికి 6వ ఇంట్లో నుండి శని వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రజెంట్ శని 7వ స్థానంలోకి వస్తూ ఉన్నాడు. సో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నూతన పదవి, నూతన ఉద్యోగము, ఉద్యోగంలో ప్రమోషన్లు, కోరుకున్న చోటకి బదిలీలు, వ్యాపారంలో అన్ని రూపాయలకు ఎక్కువగా సంపాదించడము, స్త్రీలకు కోరుకున్న దానికంటే ఎక్కువ ధనం రావడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరగడము, అలాగే విద్యార్థులకు వీసాలు ఏర్పడము, కోరుకున్న ప్లేస్మెంట్స్ దొరకడము,
రైతులకు 2 పంటలు అధిక దిగుబడి రావడం, ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. రెమెడీస్ అవసరం లేదు, ఈ సంవత్సరం చాలా బాగుంది.